హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ టొమాటో కర్రీ చాలా టేస్టీగా చాలా త్వరగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోతుంది. అట్లాగే రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ చిక్కుడుకాయలు మన హెల్త్కి చాలా మంచివండి. ఇందులో హై ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. విటమిన్స్, మినరల్స్, ఐరన్, పొటాషియం, కాల్షియం లాంటి మినరల్స్ ఉంటాయి. అలాగే వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఫోలేట్ అనేటువంటిది ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ అంటే మనకి రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్కి చాలా ఉపయోగపడుతుంది. అందుకని మనం వీక్లీ ట్వైస్ కంపల్సరీ బీన్స్ తినడానికి ట్రై చేయాలి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా మంచిది హెల్త్కి. ఇక లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ 1/2 kg చిక్కుడుకాయలు కట్ చేసి చక్కగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి కొంచెం 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కాస్త వేగిన తర్వాత అలాగే 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నవి వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకుందాము. మంచి కలర్ వస్తుంది కదా. ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసి తర్వాత ఆయిల్లోనే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. ఇవి రెండు చక్కగా కలపాలి. కొంచెం వేగాలి. అల్లం వెల్లుల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలు యాడ్ చేసుకోవాలి. ఇవి సన్నని ఫ్లేమ్ మీద చక్కగా ఉడికించాలి. అన్ని చిక్కుడుకాయలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించాలి. ఇలా మధ్యలో మూత పెడుతూ ఉడికించుకోవాలి కలుపుతూ, లేకపోతే అడుగంటిపోతుంది. కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ 1.5 స్పూన్ సాల్ట్, మీకు ఎంత సరిపోతే అంత 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను నేను. తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే చక్కగా మగ్గిపోతాయి ముక్కలన్నీ. సాల్ట్ వేసాక మనకు ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. చూడండి చాలా చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇందులో టమాటాలు ముందే వేస్తే మనకు వెజిటబుల్స్ సరిగా ఉడకవు. అందుకోసమని కాస్త ఉడికిన తర్వాత వెజిటబుల్స్ ఉడికిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో అలాగే దీంట్లో కొంచెం అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం గ్రేవీగా ఉంటుంది, బాగా ఉడుకుతుంది కర్రీ, అందుకోసమని కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 మినిట్ అట్లా ఉడికిస్తే చాలా చక్కగా ఉడికిపోతాయి. చాలా బాగుంటుంది కర్రీ. చూడండి కొంచెం గ్రేవీ వచ్చింది కదా. ఇందులోకి ఇప్పుడు మనం చివర్లో కొంచెం కొత్తిమీర, మెంతికూర కూడా యాడ్ చేస్తున్నాను నేను. కొత్తిమీర అండ్ మెంతికూర యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకుంటే చాలా రుచిగా ఉండి హెల్త్కి ఎంతో మంచిదైనటువంటి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.